ఈరోజు మనం బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ గురు పరంపరలో వైరాగ్యానికి ఒకానొక మారుపేరైనటువంటి గురువుగా పిలువబడేటటువంటి గౌర్ కిషోర్ దాస్ బాబాజీ గారి యొక్క జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని లీలల్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆయనకి సంబంధించి నమో గౌర కిషోరాయ సాక్షాత్ వైరాగ్యమూర్తయే విప్రలంబర సాంబోధే పాదాంబుజాయితే నమః. సాక్షాత్ వైరాగ్యమూర్తి. వైరాగ్యం అంటే ఎలా ఉంటుందో ఆయన చూసే నేర్చుకోవాలంట. అందుకనే ఆయనకి ప్రణామ మంత్రంలో కూడా సాక్షాత్ వైరాగ్యమూర్తయే అని చెప్పారు. అలాగే ఆయనకి గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తూ ఆయన ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క గాఢ ప్రేమలో ఉంటారు. కృష్ణుడి యొక్క విరహ భావ సాగరంలో మునిగి ఉంటారనమాట. సో ఇలాగా ఆయన యొక్క ప్రణామ మంత్రంలో ఆయన గురించి చెప్పడం జరిగింది. మనకు తెలుసు, మనం గురు పరంపరలో ప్రస్తుతం జయపతాక స్వామి శ్రీల ఆచార్యపాద్ గురు మహారాజు గారి యొక్క పాదాలను ఆశ్రయించాం. వారు ప్రభుపాద్ గారి యొక్క పాదాలను ఆశ్రయించారు. ప్రభుపాద్ గారు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి గారి యొక్క పాదాలను ఆశ్రయించారు. భక్తి సిద్ధాంత సరస్వతి తన తండ్రి గారైనటువంటి భక్తి వినోద్ ఠాకూర్ గారి యొక్క ఆదేశం మేరకు గౌర్ కిషోర్ దాస్ బాబాజీ గారి యొక్క పాదాలని ఆశ్రయించారు. గౌర్ కిషోర్ దాస్ బాబాజీ గారికి ఒకే ఒక్క శిష్యుడు ఆయన జీవితం మొత్తం మీద, అది భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాద్ గారు. ఈ గౌర్ కిషోర్ దాస్ బాబాజీ గారు ప్రస్తుతం బంగ్లాదేశ్, ఒకప్పటి తూర్పు బెంగాల్ అని పిలిచేటటువంటి ప్రదేశం, ప్రస్తుతం అది బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉంది. అక్కడ ఆయన 1803 సంవత్సరంలో వగ్జన, ఆ ఊరి పేరు వగ్జన అనే గ్రామంలో తేపకోల్ అనే ప్రదేశం దగ్గర, అది పద్మావత్ నది పక్కన ఉంది అది ఆ ప్రదేశం, అక్కడ జన్మించారు ఆయన. అయితే భక్తి భావనతోటి పెరిగారు. ఆయనకి చిన్నప్పుడే బాల్య వివాహం జరిగింది. ఎందుకంటే ఒక 50 నుంచి 75-100 సంవత్సరాల ముందు అంతా కూడా బాల్య వివాహాలు ఉన్నాయి భారతదేశంలో. అందులో భాగంగా ఇది 200 సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి ఒక వైష్ణవుడి యొక్క జీవితం. అందుకని అప్పుడు బాల్య వివాహాలు భారతదేశంలో సహజం. అందుకని ఆయనకి బాల్య వివాహం జరిగింది. ఆయన గృహస్థ జీవితంలోనే ఉన్నారు. ఆ గృహస్థ జీవితంలో ఆయన 20 ఏళ్ల పాటు ఉన్నారు. ఒక ధాన్యం గిడ్డంగిలో ఉంటూ పని చేస్తూ వ్యాపారం చేశారు అక్కడ ఆయన. అయితే గృహస్థ జీవితంలో ప్రవేశించిన తర్వాత 20 సంవత్సరాలకి, వివాహం అయిన 20 సంవత్సరాలకి ఆయన యొక్క భార్య శరీరం వదిలేశారు. దాంతో ఆయన తన గృహస్థ కార్యక్రమాలన్నీ వదిలేసి ఆయన బృందావనానికి వెళ్ళిపోయారు. నిజానికి మాయపూర్ దగ్గరగా ఉంది, మాయపూర్కి వెళ్ళొచ్చు కదా. సో ఆయన కృష్ణ భక్తి చాలా బాగా చేశారు. అందులో భాగంగా ఆయన కృష్ణ లీలా ప్రదేశాల దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ ఆయన జగన్నాథ్ దాస్ బాబాజీ, ఆయన యొక్క శిష్యుడు ఉన్నారు ఒక ఆయన, భగవద్ దాస్ బాబాజీ, వారి దగ్గర ఆశ్రయం తీసుకున్నారు. సో వారి దగ్గర అనుగ్రహం పొందారు, వారి రక్షణలో ఉన్నారు. వారి యొక్క దిశానిర్దేశం సూచనలన్నీ పాటిస్తూ ఒక పరమహంస బాబాజీ ఎలా అయితే దుస్తులు ధరిస్తారో ఆ గృహస్థ వస్త్రాల నుంచి అలాంటి వస్త్రాలను తీసుకుని ఆయన ఒక బాబాజీగా మారి బృందావనంలో అక్షరాల 30 సంవత్సరాలు ఉన్నారు ఆయన. ఎందుకంటే భగవంతుడి అనుగ్రహం లేనిదే, మరీ ముఖ్యంగా రాధారాణి అనుగ్రహం లేనిదే ఎవరు కూడా బృందావనం వెళ్ళలేరు, బృందావనంలో ఉండలేరు. అది కూడా ఏకంగా 30 సంవత్సరాల పాటు. అయితే
సాక్షాత్ వైరాగ్యమూర్తి అని అన్నారు కదా ఆయనకి ప్రణామ మంత్రాల్లో. అది ఆయన జీవితం మొత్తం ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించిన తర్వాత అడుగు అడుగున ప్రతి చర్యలోనూ, ప్రతి చోట, ఆయన ఉన్న ప్రతి ప్రదేశంలో, ఆయన మాట్లాడే ప్రతి మాటలో, ఆయన చేసినటువంటి ప్రతి వ్యవహారం లీల అని అంటాం కదా మనం. అది మనకి కనిపిస్తూ ఉంటది. ఈ 30 ఏళ్ల పాటు ఆయన వాస్తవానికి ఆహ్, ఈ వృందావనం, వ్రజమండలంలో ఉన్నటువంటి చెట్ల కిందే నివాసం ఉన్నారట ఆయన. ఎక్కడ కుటీరం ఏర్పాటు చేసుకోలేదు. ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ఆశ్రమాల్లో నివాసం ఏమి ఉండలేదు. ఎప్పుడు కూడా ఈ వ్రజమండలంలో ముఖ్యంగా వృందావనం, ఈ 12 వనాల్లో ఈ తిరుగుతూ ఉంటూ ఈ చెట్ల కింద ఆయన నివాసం ఉన్నారంట. అక్కడ ఆయన చాలా మందిని కలిసారు. చాలా మందిని చూసారు. చాలా మందితో భక్తి వ్యవహారాల గురించి గమనించారు, చర్చించారు. 30 ఏళ్ళంటే మామూలు విషయం కాదు. భక్తిలో చాలా లోతుగా వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. అది కూడా వ్రజమండలం లాంటి ప్రదేశంలో అయితే. అక్కడ ఉన్నారాయన. ఆ తర్వాత ఈయనకి సంబంధించినటువంటి జీవిత చరిత్ర అంతా కూడా మనం భక్తి వినోద్ ఠాకూర్ ప్రభుపాద్ గారు, ఎవరైతే ప్రభుపాద్ గారి యొక్క గురువు గారి తండ్రి, భక్తి సిద్ధాంత గారి యొక్క తండ్రి, ఆయన ఆత్మకథలో చూడొచ్చు. ఎలా అంటే భక్తి వినోద్ ఠాకూర్ గారు, భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి గారు, గౌర్ కిషోర్ దాస్ బాబాజీ గారు, వీరు ముగ్గురు సమకాలికులు. ఒకే సమయంలో ఉన్నారు. కొద్దిగా కొన్ని సంవత్సరాలు అటు ఇటుగా. ఒకరినొకరు ముగ్గురు చూసుకున్నారు, కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. చాలా కాలం కలిసి ఉండడం జరిగింది మాయపూర్లో వివిధ ప్రదేశాల్లో. ఇలాగా ఈ ముగ్గురు సమకాలికులు కావడంతో ఆయన గురించినటువంటి విషయాలు భక్తి వినోద ఠాకూర్ మహారాజ్ గారి యొక్క జీవిత చరిత్రలో లిఖించడం జరిగింది. అవి తర్వాత వైష్ణవులు అవన్నీ సేకరించి ఈయన గురించి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాల్ని పొందుపరచడం జరిగింది. భక్తి వినోద్ ఠాకూర్ గారు మాయాపూర్ అంటే ఆయన కొంతకాలం ఉద్యోగానికి విరమణ ఇచ్చి పూరిలో ఆయన మెజిస్ట్రేట్ గా ఉండేవారు, కోర్టులో జడ్జి లాగా. కొంతకాలం విరమణ తీసుకుని నవద్వీపానికి మాయపూర్కి వచ్చి చాలా తీవ్రంగా పరిశోధన చేసి అసలు చైతన్య మహాప్రభు పుట్టినటువంటి ప్రదేశం ఏది అనేది కనుగొన్నారు. ఇది భక్తి వినోద్ ఠాకూర్ మహారాజ్ గారే కనుక్కున్నారు. ఎందుకంటే కాలక్రమంలో చాలా ప్రదేశాలు మరుగున పడిపోతాయి. రాధాకొండ, శ్యామకొండ చైతన్య మహాప్రభు గుర్తిస్తే, చాలా కృష్ణలీల ప్రదేశాలను ఆరుగురు గోస్వాములు గుర్తిస్తే, ఇక్కడ మాయపూర్లో చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థలాన్ని భక్తి వినోద్ ఠాకూర్ గారు గుర్తించారు. 30 ఏళ్ల తర్వాత గౌర్ కిషోర్ దాస్ బాబాజీ గారు నడుచుకుంటూ మాయపూర్కి వచ్చేసారు. వచ్చి ఆ తదుపరి జీవితం అంతా ఆయన ఇక్కడే ఉండిపోయారు. మరి ఎవరైనా బృందావనం వెళ్తే అక్కడ అద్భుతాన్ని గమనించిన తర్వాత రాధాకృష్ణ లీలలో భాగస్వాములు అయిన తర్వాత తిరిగి ఎలా వచ్చేస్తారంటే, ఆయనకి చైతన్య మహాప్రభు యొక్క దివ్య లీలను కూడా అక్కడ ఆయన తెలుసుకోవడం జరిగింది. బృందావనంలో ఆయన యొక్క జన్మస్థలాన్ని గుర్తించారని తెలిసి ఆయన వైష్ణవుల యొక్క సూచన మేరకు మళ్ళీ తిరిగి మాయపూర్కి రావడం జరిగింది. తదుపరి ఆయన జీవితం అంతా మాయపూర్లోనే గడిచింది. ఆయన మాయపూర్లో, నవద్వీపంలో, అలాగే ఇక్కడ వ్రజమండలంలో, మండలంలో కూడా తిరుగుతూ ఆయన గ్రహించారు. అక్కడ వ్రజమండలానికి, ఇక్కడ నవద్వీప్ మండలానికి కూడా ఏమీ తేడా లేదు. ఇది కూడా కృష్ణలీలా స్థలాలే, అచ్చంగా అక్కడ పోలినటువంటి స్థలాలైన గుర్తించి ఆయన ఇక్కడే ఉండి భగవంతుడి యొక్క నామాన్ని, తన జీవితాన్ని కొనసాగించారు. సో ఆయన చెప్పేవారు, భూమిలో ఉన్నటువంటి అన్ని మాణిక్యాలన్నీ కూడా ఒక కుప్పగా పోసినా కూడా ధామంలో ఉన్నటువంటి ఒక ధూళి కణంతో కూడా సరిపోదన్నట్టు. అంత విలువైంది ధామంలో ఉన్నటువంటి ధూళి కణం. అంటే భూమి మీద ఎన్ని మణులు ఉన్నాయంటే మనం లెక్క పెట్టలేనన్ని విలువైనటువంటి మణులన్నీ ఉన్నాయి. అవన్నీ ఒక కుప్పగా పోగేసినా కూడా ధామంలో ఉన్న ఒక ధూళి కణంతో కూడా సరిపోదు అని చెప్పేవారు ఆయన. అంత ప్రభావం చూపిస్తుంది ధామం ఎప్పుడు కూడా. ధామంలో భగవంతుడు ఉన్నా లేకపోయినా, అంటే లేకపోవడం అంటూ ఉండదు, భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు ధామంలో. ఆయన శుద్ధ భక్తులు కూడా ఎప్పుడు అక్కడ ఉంటారు.
ఒకవేళ వాళ్ళు తిరోభావం చెందినా కూడా వాళ్ళ యొక్క సమాధి మందిరాలు అక్కడ ఉండి ఆ సమాధి మందిరం నుంచి వాళ్ళు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. భగవంతుడికి మరణం ఉండదు. ఆయన భగవంతుడు గనక ఆయన ఎప్పుడూ ఉంటాడు చూడగలిగే కన్నులకి. కనుక భగవంతుడు ఆయన శుద్ధ భక్తుల యొక్క ప్రభావం ధామంలో ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. అందుకనే ఆయన ఈ మాట చెప్పేవారనమాట. మణులన్నీ పోగేసినా భూమి మీద ఉన్నవి ఒక ధామంలో ఉన్న ధూళి కణంతో కూడా సరిసమానం కాదు అని చెప్పేవారు. అలాగే గౌరకిషోర్ దాస్ బాబాజీ గారి యొక్క జీవితాన్ని చాలా జాగ్రత్తగా నిశితంగా పరిశీలిస్తే ఆయన చాలా ముక్కుసూటి మనిషి. అంటే ఉన్నది ఉన్నట్టు కొండ వదలగొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. సహజంగా వైష్ణవులు కొంచెం చాలా జాగ్రత్తగా మాట్లాడతారు, పద్ధతిగా మాట్లాడతారు. అవతల వాళ్ళు ఇబ్బంది పడకూడదు, బాధపడకూడదు, వాళ్ళ హృదయాలు గాయపడకూడదు. ఇలాగ కొన్ని పద్ధతులు ఉంటాయి వైష్ణవులు చెప్పే విధానాల్లో. కానీ గౌరకిషోర్ దాస్ గారిని గమనిస్తే ఆయన ఖరాఖండిగా చెప్పేసేవారు. ఎందుకంటే మనం కపటంగా నటన చేస్తూ మనం భక్తి కొనసాగించడం చాలా కష్టమని ఆయన చాలా గట్టిగా నమ్మేవారు అనమాట. భక్తి చాలా విలువైంది. ఈ భౌతిక ప్రపంచంలో అత్యంత విలువైన ఏమైనా ఉందంటే అది భక్తి, భక్తుడిగా ఉండడం. అదే దానికి మించినటువంటి ఉన్నత పదవి ఇంక ఈ భౌతిక ప్రపంచంలో లేదు. బ్రహ్మ పదవి కూడా భక్తుడు అనే పదవితో పోలిస్తే ఎందుకు పనికిరాదంట మన పరంపరలో ఆచార్యులు చెప్తారు. అందుకని అంత విలువైన దాన్ని మనం కపటంతో చేయడం కుదరదు అనేది ఆయన చాలా గట్టిగా నమ్ముతారు. అందుకని ఆయన చాలా ఖరాఖండిగా ఉండేవారు. ఎంత ఖరాఖండిగా ఉండేవారంటే ఆయన ప్రతి ఏకాదశిని కూడా నిర్జల ఏకాదశిగా పాటించేవారు. ఇది అంత సులువైన విషయం కాదు. అంటే నిజానికి ఇది అందరి వల్ల కూడా సాధ్యం కాదు ఇలా భక్తి చేయడం. ఎవరో కారణ జన్మలు చాలా ప్రత్యేకమైనటువంటి వైష్ణవులు మాత్రమే ఇలాంటివి చేయగలుగుతారు. అందరి వల్ల అవ్వదు. అంటే వాళ్ళు వైష్ణవులుగా మళ్ళీ పుట్టి వైష్ణవులుగా మళ్ళీ పుట్టి వైష్ణవులుగా మళ్ళీ పుట్టి 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 వాళ్ళు చేసినటువంటి తీవ్రమైనటువంటి సాధన మన కళ్ళ ముందు ఆ జన్మలో వాళ్ళతోటే అంత అద్భుతంగా భక్తిని చేపిస్తుంది. బహునాం జన్మానం అంతే అన్నట్టుగా అంత తీవ్రతతో చేయగలిగే సామర్థ్యం వాళ్ళు కలిగి ఉంటారు. చాలా కఠోరంగా వాళ్ళు భక్తిని సాధన చేస్తారు. ఎందుకంటే భక్తి విలువ వాళ్ళకి సంపూర్ణంగా తెలిసి ఉంటది. అందుకని ఆ విషయంలో వాళ్ళు రాజీ పడరు, నో కాంప్రమైజ్. అందుకని ఏకాదశి చాలా విలువైంది అన్న విషయం అర్థం చేసుకుని ఆయన ప్రతి ఏకాదశిని నిర్జల ఏకాదశిగా చేసేవారట. అంత తీవ్రంగా చేసేవారు. ఆహారం విషయంలో చాలా కట్టుబాట్లు కలిగి ఉండేవారు. కృష్ణుడికి నైవేద్యం పెట్టంతో తీసుకోరు, ఎక్కువ రుచికరమైనటువంటి ఆహారాలు తీసుకోరు. చాలా సాదాసీదా సాక్షాత్ వైరాగ్యమూర్తయే అని ఎందుకు ఆయనకి ఇచ్చిన ప్రణామ మంత్రం ఆయన పేరు పెట్టారంటే ఆ మాటని వైరాగ్యానికి ఆయన అడ్రస్ అనమాట. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం భోగించడానికి చాలా విషయాలు ఉంటాయి. మనకి వైరాగ్యం నచ్చదు. నిజానికి సాధ్యమైనంత ఎక్కువ భోగించాలని చూస్తాం. శరీరాన్ని చాలా సౌకర్యాలతో ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. వైరాగ్యానికి సౌకర్యానికి పొసగదు. ఇది రెండు భిన్నమైనటువంటి వ్యవహారాలు అన్నమాట. ఆయన దాన్ని తీసుకున్నారు. ఆయన బృందావనం ఉన్నప్పుడు చెట్ల కింద ఉన్నారు. అదే మాయపూర్ వచ్చిన తర్వాత ఆయన ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకున్నారు. పూరి పాకలాగా ఏర్పాటు చేసుకుని దాంట్లో ఉండేవారు. సో కాలం గడుస్తున్నప్పటికీ ఆ తాటాకులన్నీ కూడా అవి నాశనం అవుతా ఉండేవి. ఆ రంధ్రాల నుంచి నీరు పడతా ఉండేది. ఆయన ఒక గొడుగు పెట్టుకుని దాని కింద కూర్చొని జపం చేసుకుంటూ ఉండేవారు అంట. చాలా సాదాసీదా జీవనం గడిపేవారు. నిజానికి ఆయన కావాలనుకుంటే ఆయనకి సౌకర్యాలు కనిపించడానికి చాలా మంది ఉన్నారు. ఆయన ఒక బాబాజీగా గుర్తించి ఆయనకి ఎన్నో ఇవ్వడానికి చాలా మంది ముందుకు వస్తారు. కానీ ఆయన దాన్ని అంగీకరించేవారు కాదు. భక్తి ఎప్పుడు కూడా చాలా సాదాసీదాగానే ఉండాలి. సౌకర్యాలు ఉంటే మనకి సుఖం పెరుగుతుంది తప్పితే భక్తి పెరగదు, ఇబ్బంది వస్తుంది, చేయలేం. అందుకని ఈ విషయాన్ని గమనించి ఆయన తన వైరాగ్యమూర్తి అనే నామాన్ని సార్థకం చేసుకునేవారు. సో ఆయన దగ్గరికి మనం చూస్తే ఆయన జీవితంలో ఆయన 1803 సంవత్సరంలో ఈ భౌతిక ప్రపంచానికి వచ్చారు. అలాగే 1915 సంవత్సరంలో నవంబర్ 16వ తారీఖున ఆయన శరీరం వదిలేశారు. కృష్ణ లీలల్లోకి వెళ్ళిపోయారు గోలోకానికి.
1803 సంవత్సరం, అలాగే 1915 సంవత్సరం. చాలా సుదీర్ఘ కాలం పాటు ఆయన జీవించారు. అలాగే భక్తి కూడా చేశారు. ఏంటి అంటే భగవంతుడు లీలలు చాలా మనకు విస్తారంగా ఉంటాయి. శుద్ధ భక్తుల యొక్క జీవితంలో జరిగే సంఘటనలు కూడా మనకు అలాగే చాలా విస్తారంగా లీలలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ సుదీర్ఘ కాలంలో భక్తి చేసినటువంటి కాలంలో ఆయన ద్వారా లాభం పొందాలని ఎవరైనా ప్రయత్నం చేసినా, ఆయన పేరు చెప్పి ఎవరైనా రకరకాలైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నా కూడా ఆయన ఒప్పుకునేవారు కాదు. కొంతమంది ఆయన శిష్యుడిగా కొంతమంది చెప్పుకున్నారు. ఆయన ఒప్పుకోలేదు. అసలు నేనే సరైన శిష్యుడిని కాదు. ఆ! నేను శిష్యుని ఎందుకు తీసుకుంటాను అని చెప్పి ఖండించేవారు ఆయన. నేను సరైన గురువుని కాదు, సరైన శిష్యుడిని కాదు. మళ్ళీ నాకు శిష్యులెందుకు అనేవారు ఆయన. సో, నిజానికి ఆయన ఎవరికీ శిష్యరికం ఇవ్వలేదు. కానీ భక్తి వినోద్ ఠాకూర్ మహారాజ్ గారు ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించి, భక్తి సిద్ధాంత సరస్వతి గారిని నువ్వు ఖచ్చితంగా అంటే తన కుమారుణ్ణి నువ్వు ఖచ్చితంగా గౌర్ కిషోర్ దాస్ బాబాజీ గారి దగ్గర నువ్వు దీక్ష తీసుకోవాలని చెప్పారు. మనకు తెలుసు ప్రభుపాద లీలామృతిలో కూడా మనం చూడటం జరిగింది. ఆయన గౌర్ కిషోర్ దాస్ బాబాజీ గారి దగ్గరికి వెళ్ళి దీక్ష అడగడం, ఆయన దానికి నిరాకరించడం, మళ్ళీ ఇంకొక రోజు రావడం, ఆయన రేపు చూద్దాంలే అనడం, ఇలా జరుగుతూ ఉండేది. మూడో రోజు రావడం, మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు? ఈవెన్ రామానుజాచార్యుల వారికి కూడా దీక్ష ఇవ్వడానికి వాళ్ళ గురువు గారు ఇలాగే ఒక 15-18 సార్లు తిప్పారు. మీరు నన్ను అలా తిప్పుతారా ఏంటి? మీరు ఖచ్చితంగా నన్ను శిష్యుడిగా అంగీకరించాల్సిందే. మీరు కనుక నన్ను మీ శిష్యుడిగా అంగీకరించకపోతే నాకు మరణం తప్పించి వేరే దారి లేదని చెప్పేసి ఆయన చెప్పడం. ఎందుకని? అతను ఎంత పండితుడో తెలుసు. వాళ్ళ నాన్నగారి గురించి తెలుసు. భక్తి సిద్ధాంత సరస్వతి గురించి కూడా ఆయనకు తెలుసు. కానీ మనం ఎందుకు ఇవ్వలేదంటే, సో గురువులు కొన్ని పద్ధతులను పాటిస్తూ ఉంటారు. శిష్యుల యొక్క తీవ్రతను పరిశీలిస్తూ ఉంటారు. ఎంత తీవ్రంగా ఉన్నారు భక్తి చేయడంలో అని. ఆయన తనను తాను అనుకునేవారు అనమాట. ఈ అబ్బాయి భక్తి వినోద్ ఠాకూర్ గారి అబ్బాయి చాలా పండితుడు, చాలా బాగా చదువుకున్నవాడు. నాకు అసలు చదువు లేదు. నాలాంటి నిరక్షరాస్యుడి దగ్గర ఇంత పండితుడు దీక్ష తీసుకోవడం ఏంటి? ఇదేమి అంత అనుకూలంగా ఉండదు, బాగుండదు చెప్పుకోవడానికి, వద్దులే అని అనుకునేవారు. కానీ తండ్రి గారి ఆదేశం మేరకు గౌర్ కిషోర్ దాస్ బాబాజీ గొప్పతనం తెలిసినటువంటి భక్తి సిద్ధాంత నేను మీ దగ్గర మాత్రమే తీసుకుంటా దీక్ష. ఇది మా నాన్నగారు నాకు ఇచ్చినటువంటి సూచన, అంతే. మీరు తప్పితే నాకు ఎవరో దీక్షా గురువు కాదని చెప్పి పంతం పట్టి మరి ఆయన దగ్గర దీక్ష తీసుకున్నారు. అలా గౌర్ కిషోర్ దాస్ గారికి ఉన్న ఒకే ఒక్క శిష్యుడు భక్తి సిద్ధాంత సరస్వతి. జీవితంలో ఒకే ఒక్క శిష్యుడు కలిగినటువంటి గురువు అనమాట. కానీ ఎంత ప్రభావం చూపించారు చూడండి. గురువు యొక్క ప్రభావం శిష్యుడి మీద ఉంటది. శిష్యుడు తన గురువు గారి యొక్క పరంపరని, ఆయన కోరికల్ని, భక్తి చేసే విధానాన్ని చాలా తప్పనిసరిగా పాటించాలి. అలా పాటించినటువంటి ఏ శిష్యుడైనా విజయం సాధిస్తారని చెప్పడానికి వీళ్ళొక ఉదాహరణ. ఉదాహరణకి ప్రభుపాద్ గారి యొక్క చాలా మంది శిష్యులు అలా పాటించారు. ఇవాళ ఇంత పెద్దది చేశారు ఇస్కాన్ని. అలాగే గౌర్ కిషోర్ దాస్ గారి యొక్క శిష్యుడైనటువంటి భక్తి సిద్ధాంత తన గురువు గారి లాగా చాలా తీవ్రమైనటువంటి భక్తిని చేశారు. ఆయన 64 మఠాలు పెట్టారు. ఆయన నుంచి ప్రేరణ పొంది అభయ్ చరణ్ గారు, ప్రభుపాద్ గారు ఆయన 108 కేంద్రాలని, ఇస్కాన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇలాగా వాళ్ళ యొక్క భక్తి తీవ్రతను బట్టి గురువు నుంచి శక్తి వస్తుంది వాళ్ళకి. ఆ శక్తితోటి వాళ్ళు ఆ తీవ్రమైనటువంటి భక్తి చేసి గురువు కోరికని, పరంపర కోరికని, కృష్ణుడి కోరికని నెరవేరుస్తారు అనమాట. అందులో వాళ్ళు అలా విజయం సాధిస్తారు. ఇక ఈయన విషయంలో ఆయనకి దీక్ష ఇచ్చారు, మాయపూర్ వచ్చారు. ఇలా ఆహారం విషయంలో చాలా కట్టుబాట్లు పాటించడం వల్ల రుచికరమైన ఆహారం తీసుకునేవారు కాదు. బియ్యాన్ని నీటిలో నానబెట్టి అది తినేవారు, లేదా అటుకులు నానబెట్టి తినేవారు. రుచికరమైన ఆహారం తీసుకునేవారు కాదు ఆయన. అయితే సరైన ఆహారం తీసుకోకపోతే ఎవరి ఆరోగ్యమైనా సరే, భౌతిక శరీరం కదా, కొంచెం ఇబ్బంది పడుతుంది. అలా 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 ఆయనకి కంటి చూపు తగ్గిపోతుందనే విషయం ఆయన కూడా గమనించారు. అప్పుడు ఆయన శిష్యుడైనటువంటి భక్తి సిద్ధాంత మాయపూర్లో ఆయనకు చెప్పారు, గురుగారు నా మాట వినండి, మనం కలకత్తా వెళ్దాం, డాక్టర్కి నేను చూపిస్తానంటే ఆయన చెప్పేవారు, అది మాయానగరం, నేను అక్కడికి రాను అనేవారు. సో ఇలాగ ఆయన
శిష్యుడు ఎంత కోరినా ప్రాధేయపడినా కూడా ఆయన కలకత్తా వచ్చేయడానికి ఇష్టపడేవారు కాదు. ఆయన ఆ వ్రజమండలం వదిలి బయటికెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు. అలా రోజులు గడిచి నెమ్మదిగా ఆయన కంటి చూపు కూడా పోయిందంట. అయితే ఒకసారి ఆయన అర్ధరాత్రి సమయంలో మాయపూర్ వస్తారు నవద్వీపం నుంచి. కంటి చూపు లేదు. అది రాత్రి సమయం. పెద్దగా ఎవరు ఉండరు. ఆ మిడ్‌నైట్‌లో తెల్లవారుజామున 2 ఆ ప్రాంతంలో ఎవరుంటారు చెప్పండి? వచ్చి తలుపు కొడితే భక్తి సిద్ధార్థ్ గారు తలుపు తీశారు. "గురువుగారు ఏంటి ఈ టైంలో మీరిక్కడికొచ్చారు?" మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారంటే, "ఏమో నాకు తెలీదు. ఎవరో ఒక అబ్బాయి నన్ను తీసుకొచ్చాడు ఇక్కడికి." అసలు ఈ రాత్రి సమయంలో మాయపూర్‌లో నది దాటడం చాలా కష్టం. గంగా నది దాటడం చాలా కష్టం నవద్వీప్ నుంచి ఇక్కడికి రావడానికి. ఎవరు ఉండరు అసల. ఆయనకర్థమైంది. ఈయనకి కళ్ళు కనిపించవు. అక్కడి నుంచి ఎలా వచ్చాడు ఈయన? బహుశా కృష్ణుడే ఈయన్ని ఇక్కడికి తీసుకొచ్చుంటాడు అని అనుకునేవారు. ఇలాగా గౌర్ కిషోర్ దాస్ గారి యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నీ మనకి భక్తి వినోద్ మహారాజ్ గారు, ఠాకూర్ మహారాజ్ గారు ఆయన ఆత్మకథలో చెప్పడం జరిగిందనమాట. ఇలా వైరాగ్యంతో ఉంటున్నారు ఈయన. వైరాగ్యంతో ఉంటే ఒక ఇద్దరు భార్యాభర్తలొస్తారు వాళ్ళ దగ్గరికి. హ్మ్. ఒక ఇద్దరు భార్యాభర్తలొస్తారు. వచ్చి అంటే కొంచెం బాగా జమీందారులు వాళ్ళు. ఆయన పేరు గిరీష్ ఆయన పేరు. ఆయన భార్య ఇద్దరొస్తారు. వచ్చి బాబాజీ గారికి అది నమస్కారం జేస్తారు. ఆయన కూడా దాన్ని అంగీకరిస్తారు. మీరు గౌర్ కిషోర్ దాస్ బాబాజీ గారిని గనక మీరు గమనిస్తే ఆయన చిత్రపటాన్ని, ఆయన ఎక్కువ ఇలా నిటారుగా నిలబడటం గాని, ఇలా ముఖం నుంచి ముఖం చూడటం గాని చేసేవారు కాదాయన. ఎప్పుడు తల దించుకొని ఉండేవారు. ఎవరన్నా అడిగితే ఆయన చెప్పేవారు, ఇలా ఎదురుబడి చూస్తే భౌతిక ప్రపంచాన్ని ఏమైనా ఎక్కువగా గమనిస్తే ఏమవుతదంటే, రకరకాల ఆలోచనలొస్తాయి. అందుకని తల కిందకి దించుకొని, ఇంక భౌతిక ప్రపంచాన్ని చూడకుండా జస్ట్ అలా తల దించుకొని, అర్ధనిమీలిత నేత్రాలతోటి భగవన్నామాన్ని జపం చేసుకుంటే ప్రశాంతంగా ఉంటదనుకునేవారట. అందుకని ఆయన తల పైకెత్తేవారు కాదు. జపం చేసుకునేటప్పుడు. సో, ఆయన దగ్గర నిజానికి ఏమీ లేదు. ఏదో చిన్న కుటీరంలాగా ఏర్పాటు చేసుకొని చిన్న పూరి గుడిసె. కొద్దిమంది కూర్చోవడానికి అనుకూలంగా ఉండేది. కంటిమాల ఒకటి, జపమాల ఒకటి ఏదో 1, 2 పుస్తకాలుండేవి. అంతకు మించి ఏముండేది కాదు. ఈ గిరీష్ అన్న ఆయనొచ్చారు ఒకరోజు. కొంచెం డబ్బున్న జమీందారు ఆయన. ఆయన భార్య వచ్చారు. వాళ్ళు చూసారు. బాబాజీ మీరు అనుమతిస్తే మీకు మంచి ఆహ్, టాయిలెట్ అది ఏర్పాటు చేస్తాం. మంచి రూమ్స్ అవి ఏర్పాటు చేస్తాం. మంచి భవనం మీరుండడానికి సౌకర్యవంతమైన భవనం మేము కట్టించి ఇస్తామని అడిగారనమాట. ఆయన భార్య ముఖ్యంగా అడుగుతదనమాట. ఏంటి ఇలా ఉన్నారు ఈ బాబాజీ అని జెప్పేసి. సో, ఆయన దానికి అంగీకరించలేదు. హ్మ్. నాకేం కష్టం లేదిక్కడ. కానీ ఒకటి మాత్రం చాలా కష్టంగా ఉంది. మీరు నాకు సహాయపడటానికి సిద్ధంగా ఉంటే అదేంటో చెప్తాను. చాలా మంది స్వార్థంతోటి నన్నిక్కడ కలవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళ కోరికలు తీరాలని, మేము ఆశీర్వదిస్తే బాబాజీలు ఆశీర్వదిస్తే కోరికలు నెరవేరుతాయని. ఇలా రకరకాల ఆలోచనలతోటి, పద్ధతులతోటి మా దగ్గరికి వస్తూ ఉంటారు. నా భజనకి చాలా అవాంతరంగా ఉందది. హ్మ్. హ్మ్. మీరు గనక మీ మరుగుదొడ్డి గనక నాకు నివాస స్థానంగా ఇస్తే నేనక్కడ ఉంటాను అంటాడాయన. ఎవరైనా మరుగుదొడ్డి దగ్గర ఉంటారా? యాక్చువల్‌గా మనకి పరంపరలో కొంతమంది ఆచార్యులు కొంచెం కటుగానే ఉంటది. మొఖం మీదే చెప్తారు. ఈ భౌతిక ప్రపంచాన్ని మరుగుదొడ్డితో పోలుస్తారు. ఎందుకంటే మరుగుదొడ్డిలో సుగంధం రాదు, దుర్గంధం వస్తది. మరుగుదొడ్డిలో ఎవరో కూడా 5, 10 నిమిషాలకు మించి ఎక్కువ సేపు ఉండడానికి ఇష్టపడరు. అలాగే ఇక్కడ మనకి సుఖము, దుఃఖం అని 2 పేర్లు చెప్పినప్పుడు కూడా సుఖం కన్నా దుఃఖం ఎక్కువుంటది. ఇక్కడ సుగంధం కన్నా దుర్గంధమే ఎక్కువుంటది. అందుకని మనం సుఖాలయం కావాలనుకుంటే భగవద్ధామానికెళ్ళిపోవాలి. దుఃఖాలయం కావాలనుకుంటే ఇక్కడుండాలి. అందుకని దీన్ని అలా పోల్చారు. ఇది మరుగుదొడ్డని కాదు. ఆ రకమైన భావంతో ఉండేవారు. వాళ్ళకిక్కడ ఉండడం ఇష్టం లేదు. ఇది ఎలాంటి ప్రమాదకరమైన ప్రదేశం వాళ్ళకి తెలుసనమాట. మీరు అలాంటి ప్రదేశం ఒకటి నాకిస్తే నేనక్కడుండి చక్కగా జపం చేసుకుంటాను. ఎందుకంటే అక్కడికి ఎవరు రారు నా దగ్గరికి అంటాడాయన.
మరుగుదొడ్డి దగ్గరికి ఎవరు వస్తారు చెప్పండి? సరే అయితే మీరు కోరారు కదా, మీకు కావాల్సిన విధంగా మేము ఏర్పాటు చేస్తాం. ఆ పక్కనే గదులు కూడా ఉంటాయి. కావాలితే మీరు అందులో ఉండొచ్చు అనేది చెప్తారన్నమాట. యాక్చువల్‌గా ఎవరైనా ధనవంతులు ఏదైనా ఇవ్వడానికి వస్తే ఆయన తీసుకోవడానికి సుముఖంగా ఉండేవారు కాదనమాట. ఎందుకంటే భగవద్భక్తుల యొక్క లీలలు సాధారణ వ్యక్తులకు అర్థం కావు. జనరల్‌గా గృహస్థులు అన్నీ సౌకర్యవంతంగా ఉంచుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు. సాధువులు కూడా అలాగే ఉండాలి కదా అన్న భావనలో ఆళ్ళుంటారనమాట. నిజానికి సాధువులు అలా ఉండరు. పైగా వైరాగ్యం, సాక్షాత్ వైరాగ్యమూర్తి ఆయన. ముందే వైరాగ్యం ఎక్కువ. ఆయన అలాంటాయన ఎలా ఉంటారు అలాగా? ఉండనే ఉండరు. అందుకని చెప్పి మీరిలా నాకేమైనా ఫెసిలిటీ ఇస్తే నిజానికి ఆయన అలాంటి చోట్లకుండే జపం చేసుకునేవారు కూడా. ఓహ్! ఆహ్, 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 ఆ సమయాల్లో, ఆ సంవత్సరాల్లో, ఆ కాలాల్లో ఈ బహిర్భూములన్నీ బయట ఊరు బయట ఉండేయనమాట. మరుగుదొడ్లని. అలాంటి చోట కూర్చొని జపం చేసుకునేవారు ఆయన. ఎవరు ఆయన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలని. ఆయన సాధనని ఎవరు ఇబ్బంది పెట్టకూడదనేది ఆయన ఉద్దేశ్యం అనమాట. సో, ఇలాగ చెప్పేవారాళ్ళు. సో, వాళ్ళకి అర్థమయ్యేది. ఈయనకి లగ్జరీ అంటే సౌకర్యాలతో కూడుకున్నటువంటి స్థితి అవసరం లేదు. కోరుకోవట్లేదు ఈయన అని అర్థమయ్యేలాగా వాళ్ళకి చెప్పేవారాయన. ఇది కాక ఆయన జీవితంలో చాలా మంది ఆయన దగ్గరికొచ్చేవారు. ఓకే. సంవత్సరాలు, సంవత్సరాల పాటు సాధన చేస్తున్నారు. చాలా మందొస్తారు కదా! ఒకసారి ఆయన దగ్గరికి ఒక బ్రహ్మచారి వచ్చాడు. అయత్న పుణ్య అతని పేరు. మీ సాంగత్యంలో భజన చేసి నేను నా భక్తి సాధనని పెంచుకోవాలనుకుంటున్నానని చెప్పాడతను. జనరల్‌గా సాధువులు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఈ గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆయన ఎవరినన్నా చూసారంటే టక్‌మని ఆళ్ళ గురించి చెప్పేసేవారంట. ఇతని ప్రవర్తన ఇది. ఇతని ఉద్దేశ్యం ఇది. అంటే ఫేస్ రీడింగ్ అంటారు గదా! ముఖ కవళికలను బట్టి ముఖం చూసి వాళ్ళ భావాలెలాంటియో చాలా సులువుగా తొందరగా పసిగట్టేసేవారంట ఆయన. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ముఖం మీద చెప్పేవారు. కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితి అర్థం చేసుకున్న తర్వాత అవతల వాళ్ళందరికి అర్థమయ్యాకే చెప్పేవారు. ఈ అయత్న పుణ్య అనే బ్రహ్మచారి వచ్చాడు. హ్మ్. ఆయనకి చెప్పారు, "నువ్వు నా సాంగత్యం ఉండాలనుకుంటే మంచిదే ఉండు. కానీ వైష్ణవుల పట్ల అపరాధాలు చేయకు" అని చెప్పేవారాయన. ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైంది. అయితే అపరాధాలు చేయకుండా జపం చేయడానికి ప్రయత్నం చేయని చెప్పారు. బట్ అతను అది పాటించలేదు. ఎక్కడో ఏదో కార్యక్రమం జరుగుతుందని తెలిసి బాబాజీ గారికి చెప్పకుండా అతను అక్కడికెళ్ళిపోతాడు. అక్కడ ఎవరో ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంటది. ఈవెన్ దో అది భగవత్ కార్యక్రమం అయినప్పటికి కూడా అక్కడ భజనలో పాల్గొంటాడు. ఆహార నియమాలు చాలా బాగా పాటించాలి భక్తులు ఎదగాలంటే అని చెప్పారు గురువుగారు, బాబాజీ గారు. కానీ ఇతను ఆ రోజు వాళ్ళు పెట్టినటువంటి మంచి మంచి రుచికరమైనటువంటి అక్కడేదో సత్సంగం జరుగుతూ ఉంటది. బాగా తినేసి ఆళ్ళేదో కొత్త కరతాళం ఇస్తే అది తీసుకొనొచ్చి బాబాజీ గారితో కూర్చొని మర్నాడు ఆ కరతాలు కొడతా ఉంటాడు. కొత్త కరతాళంతోటి భజన చేస్తా ఉంటాడు. సో, ఆయన గమనించారు. ఇతను చెప్పిన మాట ఆచరించేలా లేడు. రెండోది ఆయనేంటంటే, నేను ఆయన శిష్యుడిని, ఆయన శిష్యుడిని అని చెప్పి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. దేనికి అంటే, భాగవత ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం అని చెప్పేవాడు. ఆ తర్వాత పండితుడి దగ్గరికెళ్ళి వ్యాకరణంలో జాయిన్ అయ్యాడు. నాకు వ్యాకరణం నేర్పించండని. ఇది గమనించిన తర్వాత గౌరకిషోర్ దాస్ చెప్పారు, "నాయనా నువ్వు భాగవతం చెప్పి డబ్బు సంపాదించాలనుకుంటున్నావు. పనిలో పనిగా వ్యాకరణం నేర్చుకొని పండితుడిలాగా భాగవతాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ధనాన్ని సా పొందాలనుకుంటున్నావు. ఆ! ఆ తర్వాత పడతులు కావాలి, పదవులు కావాలి. ఇందుకోసమే నువ్వు వ్యాకరణం నేర్చుకుంటున్నావు" అని చెప్పి మొఖం మీద కుండ బద్దలుకొట్టినట్టు చెప్పేసారంట. "నువ్వు ఇక్కడికొచ్చావు. ఆ! వచ్చి బెంగాల్‌కెళ్తావు. అక్కడికెళ్ళి భాగవతం చెప్పడం ద్వారా బాగా డబ్బులు సంపాదిస్తావు. అందుకనే నువ్వు వ్యాకరణం నేర్చుకోవాలని చూస్తున్నావు.
నువ్వు నిజంగా శ్రేయస్సు కోరుకుంటే ఉం, ఈ లోభాన్ని వదిలేయి భగవత్ సేవలో ఉండని చెప్పారు ఆయన. ఎందుకంటే చాలా మందికి ఇలాంటి ప్రణాళికలు ఉంటాయన్నమాట. పెద్ద పెద్ద సాధువుల దగ్గర ఉండి వాళ్ళతో ఫోటోలు దిగి ఈయన మా గురువు గారే, నేను ఆయన శిష్యుడిని, నేను ఇంతటి వాడిని అంతటి వాడిని అని చెప్పి కొంతమంది దగ్గర వీళ్ళు ప్రాపకం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. నువ్వు నిజంగా ప్యూర్గా ట్రూగా భక్తి కావాలనుకుంటే ఇలాంటి ఆలోచనలు వదిలేయి అని చెప్పు. ఎందుకంటే ఇలాంటి వాటిని ఆయన ప్రోత్సహించేవారు కాదు. ఎందుకంటే బాబాజీలు వాళ్ళు ప్యూర్గా భక్తి చేస్తారు. ఒకరోజు భక్తి సిద్ధాంత కూడా అడిగారు, గురుగారు మీరు బృందావనంలో 30 ఏళ్ళు ఉన్నారు కదా, చాలా చోట్ల ఉండుంటారు, చాలా మంది బాబాజీలు చూసుంటారు, సాధువులు చూసుంటారు, వాళ్ళ గురించి చెప్పండి, ఆ వైష్ణవ గురించి. అంటే అక్కడ ఎక్కువ మంది బోగసే ఉన్నారు అన్నారు ఆయన. అక్కడంతా కపటులే ఉన్నారు ఎక్కువ, ఎవరో కొద్ది మంది మాత్రం బాబాజీలు ఉన్నారు. ఎందుకంటే బాబాజీ వేషంతో లాభం పొందాలని కొంతమంది ప్రయత్నం చేస్తారు, సులువైన మార్గంగా దాన్ని తీసుకుంటారు, సంపదలు పొందడానికి, సుఖాలు పొందడానికి, స్త్రీ సాంగత్యం కోసం ఇలాగా. అందుకని బాబాజీ వేషాలు కడుతూ ఉంటారు. నిజమైన బాబాజీలు చాలా తక్కువ మంది ఉన్నారు, ఏదో కొద్ది ప్రదేశాల్లో మాత్రమే ఉన్నారన్నారు. ఎందుకంటే వేషధారణ చూసి ప్రతి వాళ్ళని బాబాజీలు అంటానికి లేరు. రెండోది ఏంటంటే జనరల్ గా గురువులు అలా శిష్యులను చూసి పసిగట్టేస్తారు విషయం ఏంటనేది. ఒకసారి ఒక వ్యాపారి వస్తాడు, ఆయనతో పాటు ఆయన అనుచరుడు కూడా ఒక ఆయన వస్తాడు. కానీ ఆయనకి చైతన్య మహాప్రభు అంటే చాలా ఇష్టం వ్యాపారికి. భూస్వామి సంథింగ్, కొంచెం డబ్బులు ఉన్నాయని, కానీ మంచి భక్తుడే, భక్తుడు కాకుండా ఏం కాదు. ఆయనకి ఎవరైనా మంచి వైష్ణవుల ద్వారా చైతన్య మహాప్రభు రామానందరావు యొక్క మధ్య జరిగిన సంభాషణ భక్తి గురించి తెలుసుకోవాలని ఆశ ఉంటుంది అనమాట. ఎవరో చెప్పారంట, ఆ పక్కనున్న ఒక ఆయన చెప్తాడు, అయ్యా నువ్వు రామానందరాయ్ గురించి అలాగే చైతన్య మహాప్రభు యొక్క జరిగినటువంటి సంఘటనలు వినాలంటే ఇక్కడ గౌర్ కిషోర్ దాస్ బాబాజీ చెప్పినట్టు ఇంకెవరు చెప్పలేదు, 60 పదాన్ని తీసుకొస్తాడు, తీసుకొచ్చి ఆయనకి పరిచయం చేస్తాడు. అప్పుడు గౌర్ కిషోర్ దాస్ బాబాజీ చెప్తారు, నువ్వు ముందు అప్పుడే రామానందరాయ్ దాకా వెళ్ళిపోయి ఏం జరిగిందో అంత లోతుగా నువ్వు చర్చించే విషయం మానేసి జాగ్రత్తగా అపరాధాలు చేయకుండా చక్కగా సాధన చేయి బాగా. నువ్వు మంచి భక్తుడు అయ్యే కొద్దీ కృష్ణుడు నీకు అవి ఎలా తెలుసుకోవాలో తెలియజేస్తాడు. అంటే గౌర్ కిషోర్ దాస్ బాబాజీకి ఏమర్థం అవుతుందంటే, ఇతను అప్పుడే అంత లోతుకు వెళ్ళి చర్చించే అంత స్థితి ఇతనికి కలగలేదు. కానీ ఏంటంటే చాలా మంది చూడండి, భాగవతంగానే మళ్ళీ దశమ స్కందం 30, 31, 32, 33 అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటారు. ఒకటో స్కందం నుంచి చదువుకుంటే అక్కడికి వెళ్తే దాని ఉద్దేశం అర్థం అవుతుంది తప్పించి ముందే భాగవతం దశమ స్కందం 30, 31 అక్కడికి వెళ్ళిపోకూడదు. రాసలీలల గురించి, నృత్యం గురించి. అలాగే ఎవరైనా సరే అంటే పూర్తిగా భక్తి లేని వాడైతే కాదు, భక్తి ఉన్నవాడే, కానీ అంత పరిణితి చెందినటువంటి భక్తుడు కానప్పుడు దాన్ని లోతుగా వెళ్ళి తెలుసుకోవడం కన్నా కూడా మంచి వైష్ణవుల దగ్గరికి వెళ్ళి నువ్వు బాగా సేవ చేసి ఎక్కువ సాధన చేసిన తర్వాత నిదానంగా నీకు అది అవగతం అవుతుంది అని చెప్పి ఆయనకి చెప్పారు. కర్రాఖండిగా చెప్పేసేవారు, వైరాగ్యం అనమాట. ఇది తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు, ఇది ఇలా చేయొద్దు, నువ్వు కపటి అని చెప్పేసేవారు. ఆయనకి నచ్చేది కాదు. అంటే భక్తి అంటే ప్యూర్గా చేయండి, మళ్ళీ కల్తీలు, నకిలీలు, మోసాలు, అబద్ధాలు ఇవన్నీ చెప్పకూడదు, చేయకూడదు అనేది ఆయన ఉద్దేశం అనమాట. సో అందుకని ఈ విషయంలో ఆయన అసలు రాజీ పడేవారు కాదు. ఓకే, ఇంకా ఎప్పుడైతే మనిషి భక్తుల సాంగత్యంలో ఉంటారో, భగవంతుని లీలలు వింటాడో, అప్పుడే మాయ నుంచి బయటపడతారు. ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళకి చెప్పేవారు. అలా కాకుండా భక్తుల సాంగత్యం వదిలేసి నేను ఏకాంతంగా వెళ్ళి భజన చేసేస్తా, భక్తి చేసేస్తా అనుకుంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా మాయకి చిక్కిపోతాడు అని చెప్పేవారు. భక్తిలో బాగా పరిణితి చెందిన తర్వాత ఏకాంత భజన వైపు ఆలోచించాలి తప్పించి ఊరికే వీళ్ళందరూ ఉన్నారు, డిస్టర్బెన్స్ ఉంది, నేను పక్కకి వెళ్ళిపోయి సైలెంట్ గా చేసుకుంటాను, అసలు వీళ్ళతో నేను కలవను అనుకుంటే కాదు. కష్టమో నష్టమో, ఇష్టమో అయిష్టమో, ఖచ్చితంగా భక్తుల సాంగత్యంలోనే ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఆయన అలా 30 ఏళ్ల పాటు చేశారు అక్కడ బృందావనంలో. అందులో కపటే ఉన్నారు, మంచి వాళ్ళు ఉంటారు, అన్ని కాలాల్లోనూ మోసగాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. సో అది గుర్తించడమే ఒక గొప్ప కళ. సో మనం జాగ్రత్తగా విని సరైన సాధువుల ద్వారా నమ్మి చాలా గట్టిగా దానికోసం నిలబడితే కృష్ణుడు మనకు బలమైన సహాయ సహకారాలను అందిస్తాడు.
మనం కపటంగా ఉండి కపటం వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంక మన భక్తి కూడా కపటంగానే ఉంటది. హ్మ్. ఎందుకంటే సాధువులు చెప్పేటటువంటి కపట వాక్యాలు వింటే మనసు పాడు చేసుకునే బదులు ఒంటరిగా ఉంటూ భజన చేసుకోవడం మంచిదని అనుకుంటాం మనం జనరల్‌గా. ఆ! సో, అలా కాదు. ఒక విషయం గుర్తుపెట్టుకో. మాయా పిశాచి మనల్ని ఎప్పుడు కూడా బయటికి లాగడానికి ట్రై చేస్తుంటది భక్తిలోంచి. సో, నిజమైన కృష్ణ భక్తులు, నిజమైన శ్రేయోభిలాషులు ఆ! నిజంగా గమనిస్తే బద్ధజీవుడు ఆహ్, ఎప్పుడు కూడా ఈ భౌతిక ప్రపంచంలో పోరాడుతూ ఉంటాడు. ముఖ్యంగా ఒక వ్యక్తి భార్యతో పోరాడుతూ ఉంటాడు. అందుకని ఎక్కువ దుఃఖం అనిపిస్తూ ఉంటాడు. బంధుమిత్రులతో పోరాడుతూ ఉంటాడు. భౌతిక ప్రపంచంతో పోరాడుతూ ఉంటాడు. ఇదేదో ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, జీవితం మొత్తం చనిపోయేంత వరకు ఇది జరుగుతా ఉంటది. ప్రతిరోజు గొడవలే అందరితోటి. హ్మ్. అయినా వాళ్ళని వదిలేస్తున్నామా మనం? భార్యని, భర్తని, కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని, స్నేహితులు వదిలేస్తున్నామా? గొడవలు పడ్డా ఎలాగో మళ్ళీ సారీలు చెప్పుకుంటున్నాం, సర్దుకుంటున్నాం, మొత్తానికి అలా వెళ్తున్నాం. హ్మ్. సో, సాంగత్యం ఆ! నీకు సాంగత్యం అంటే అసహ్యం కలుగుతుంది అనుకుంటే మాత్రం నువ్వు ప్రమాదంలో ఇరుక్కుంటావు. ఎవరికైనా సరే ఆయన ఇదే చెప్పేవారు. ఒక సందర్భంలో ఒక వ్యక్తి ఆయన దగ్గరకొచ్చి ఇలా మాట్లాడతాడు కూడా. అప్పుడు అతనికి చెప్తాడన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ సాంగత్యం వదలొద్దు. మంచి భక్తుల సాంగత్యం వదులుకోకు. హ్మ్. ఎందుకంటే అందరికీ మంచి జరగాలని కోరుకునే మంచి భక్తుల సాంగత్యాన్ని నువ్వు ఒక్కసారి వదిలేసావంటే హ్మ్. నువ్వు ఇబ్బంది పడతావు. నిజానికి సాధువు మనల్ని తిట్టేది మన లాభం కోసమే. మన శ్రేయస్సు కోసమే. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు భక్తిని సక్రమంగా చేయాలని కోరుకుంటే సాధువుతోటి చివాట్లు తినాలి అన్నారు. సాధువుతోటి చివాట్లు తినాలి. సాధువు ఏమన్నా గూడా మనం ఆయన్ని విమర్శించకూడదు. మన మంచి కోసమే చెప్పాడనుకోవాలి. ఏదో ఉంది. లేదంటే కృష్ణుడు ఆ నోటితోటి ఎందుకు అనిపిస్తాడు ఆ మాట? హ్మ్. సాధువు పలికేటటువంటి కఠినమైనటువంటి మాటలన్నీ కూడా కఠినమైనటువంటి మాటలు. మందులాగా పనిచేస్తాయి. ఆ మందుకి మాయా పిశాచి దూరంగా పోతది. లేదు ఈ సాధువునే నువ్వు వేరేగా అనుకున్నావంటే నువ్వు మాయ దగ్గరికి పోతావు. సాధువు మాట కటువుగా ఉన్నా కూడా ఆ మాటను నువ్వు తీసుకొని నువ్వు దాన్ని ఆచరించావంటే అది మందులా పనిచేసి మాయా పిశాచం నీ నుంచి పోద్ది. లేదా నువ్వు మాయా పిశాచం దగ్గరికి పోతావు వినకపోతే. ఈ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకో అని చెప్పారు ఓ శిష్యుడికి. ఆయన దగ్గరికొచ్చినటువంటి ఒక వ్యక్తికి. హ్మ్. సో, మనకి సరైనటువంటి అవగాహన లేనంత వరకు సాధువు మాటలు మనకి పూర్తిగా అర్థం కావు. కానీ సాధువులెప్పుడూ కూడా మనకి లాభమే చేస్తారు గానీ నష్టం చేయరు. మనసు విప్పి చెప్తారు. మనసులో ఉన్న మాట బయట పెట్టేటట్లుగా చేస్తారు. మనం మాట్లాడేనటువంటి అనవసరమైన విషయాలన్నిటిని ఖండిస్తారు. ఇదే నిజమైనటువంటి సాధువు మాటకే సాధువు అనే దానికి అర్థం అనే మాటకి. ఈ మనుషులు హృదయాల్లో ఉండేటటువంటి భోగవాంఛ అవి గొర్రెల్లాంటివి. హ్మ్. అయితే సాధువు తన పదునైనటువంటి కత్తితోటి వాటిని నిర్దాక్షిణ్యంగా నరికేస్తాడు భోగవాంఛని. కనుక సాధు వాక్యాలు కటువుగా ఉన్నా కూడా అవి చరమ లాభానికే పనిచేస్తాయి అని చెప్పారు. ఆయన దగ్గరికొచ్చినటువంటి ఒక వ్యక్తికి. హ్మ్. అప్పుడు మనిషి మాయలో పడకుండా కాపాడబడతాడు. ఒకవేళ సాధువు మనిషిని పొగుడుతున్నాడనుకోండి, ఆ సాధువు గొప్ప తప్పు చేసిన వాడవుతాడు. నిజంగా అతడు తనను ఆశ్రయించిన వారికి శత్రువవుతాడు. హ్మ్. సాధువు గనక మనల్ని ముఖస్తుతి చేస్తే మనం భోగ మార్గంలో వెళ్తామే గాని నిజంగా భౌతికంగా నిజమైనటువంటి లాభం ఏనాటికి మనం పొందలేము. సాధు సాంగత్యం లేకపోతే ఖచ్చితంగా మనం మాయావశులం అయితాము. ఇంద్రియాలకి ఆకర్షితులం ఇంద్రియ భోగాలకు ఆకర్షితులం అయిపోతాము. అందుకని నువ్వు రామానందరాయ్ గురించి, చైతన్య మహాప్రభు గురించి ఇవన్నీ తెలుసుకుంది గాని తర్వాత. కానీ ముందు ఏం చేయాలి నువ్వు? బాగా సాంగత్యం పొందాలి. ఎందుకంటే అది రామానందరాయే, చైతన్య మహాప్రభు సంబంధం ఎలాంటిదంటే కృష్ణుడు, అర్జునుడే అలా వచ్చారనమాట. వాళ్ళు చాలా లోతుగా రాధాకృష్ణుల యొక్క లీలల గురించి చర్చించారు. భౌతిక తత్వం గురించి, ఆధ్యాత్మిక తత్వం గురించి. అది చైతన్య చరితామృతంలో మనం చూస్తాం. ఆయన దక్షిణ భారతదేశం కొవ్వూరు అనే ప్రాంతం రాజమండ్రి దగ్గర గోదావరి దాటిన తర్వాత కొవ్వూరు అనే ప్రాంతంలో ఆయన్ని కలిసి ఈ విషయాలన్నీ చర్చిస్తారు.
అందుకని భక్తిలో చాలా లోతుగా వెళ్ళి చర్చించాలనుకున్నప్పుడు ముందు సరైనటువంటి సాధువు ద్వారా దిశానిర్దేశం పొందాలి. ఇలా ఉంటే చివరిగా అంటే చాలా సుదీర్ఘమైనటువంటి భక్తులు ఆయన కలుసుకోవడం చాలా చాలా కథలు ఉన్నాయి. మనకున్న కొద్ది సమయంలో కొన్ని విషయాలు మనం చర్చించుకుంటున్నాను. ఆయన శరీరం వదిలేశారు. ఓకే. చాలా వయసు అయింది. చాలా కంటి చూపు ఆల్మోస్ట్ ఆల్ పోయింది ఆయనకి. జీవితం మొత్తం ఆయన తర్వాత ఆయన అంధుడు లాగానే ఉన్నారు ఆయన. నిజానికి ఆయన భౌతిక ప్రపంచాన్ని చూస్తానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఎప్పుడు తలదించుకుని జపం చేసుకునేవారు. ఎవరో తననొచ్చి తన భక్తి సాధనని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని కోరుకునేవారు. ఏదంటే ఎవరొకరు వచ్చి బాబాజీ నమస్కారం, బాబాజీ హరే కృష్ణ, ప్లీజ్ తలుపు తీయండి బాబాజీ, మిమ్మల్ని చూడాలి. ఇవన్నీ ఆయనకి నచ్చేవి కాదనమాట. ఒకసారి జరుగుతా ఉంటది. సో అందుకని ఆయన అలా ఉండేవారు. సో ఆయన శరీరం వదిలేశారు. ఓకే. ఇప్పుడు ఆ శరీరం దాన్ని కూడా ఒక వ్యాపారంగా ఉపయోగించుకునే మనుషులు ఉంటారన్న. కొంతమంది వచ్చి ఇది మాకు కావాలి, ఈయన మా ఆశ్రమంలో ఈయనకి సమాధి మందిరం ఏర్పాటు చేస్తాం, మా దగ్గర చేస్తాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం, ఈయన రకరకాలుగా మాట్లాడేవారు అంతా. అప్పుడు ఆయనకున్న ఒకే ఒక్క శిష్యుడు భక్తి సిద్ధాంత అక్కడికి రంగాల్లోకి వస్తారు. వచ్చి చాలా మంది పెద్ద గలాటా జరుగుతుంది. ఈయనకి సమాధి మందిరం ఎక్కడ ఏర్పాటు చేయాలి, మా మాట లేదు, ఈయన మాకు తెలిసిన మేం చేస్తాం, అలా ఇలా. ఎందుకంటే తర్వాత సమాధి మందిరాన్ని అడ్డం పెట్టుకుని బిజినెస్ చేస్తారు. ఇదే గౌరకిషోర్ దాస్ బాబాజీ గారు దక్షిణ అంటారు. ఇలా కూడా జరగచ్చు. అందుకని దాన్ని అలా కమర్షియలైజ్ చేయాలనే ఉద్దేశాలు చాలా మందికి ఉన్నాయి. ఏ ఆశ్రమంలో పెట్టుకుంటే ఆ ఆశ్రమం వాళ్ళకి లాభం జరుగుతుంది. ఆయన చాలా గొప్ప సాధువు ఆయన. అందుకని సో ఆఖరికి పోలీస్ ఇన్స్పెక్టర్ రావాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడికి, ఈ గొడవను ఆపడానికి. అప్పుడు అక్కడికి భక్తి సిద్ధాంతం వస్తారు. గౌరకిషోర్ దాస్ బాబాజీకి ఒకే ఒక్క శిష్యుణ్ణి, అస్కలిత బ్రహ్మచారిని నేనే, ఆయన మీద సర్వ హక్కులు నాకే ఉంటాయి. ఓకే. ఆయన శిష్యుడిగా ఆయనకి ఏం చేయాలని నేనే చేయాలి. లేదు మీరందరూ కూడా రంగంలోకి దిగుతారా, పోలీస్ ఇన్స్పెక్టర్ ఉంటాడు ఆ పక్కనే. ఇప్పుడే గత 1 సంవత్సరంగా, గత 6 నెలలుగా, గత 3 నెలలుగా, గత నెలగా, గత 15 రోజులుగా, గత వారంగా, ఆఖరికి గత 3 రోజులుగా మైథునం చేయని వ్యక్తి ఎవడన్నా ఉంటే వచ్చి ఆయన ముట్టుకోండి అంటాడు. మీరందరూ సాధువులని చెప్తున్నారు కదా, రండి ఒక్కడొచ్చి ముట్టుకోండి, జాగ్రత్త. అబద్ధం చెప్పి అసత్యం చెప్పి మీరు కనుక ఆయన ముట్టుకున్నారా కాలే బూడిదవుతారా అంటాడు అనమాట. సో అక్కడ ఎవరు ఉండరు, ఒక్కడ ఇన్స్పెక్టర్ అంటారు, స్వామీజీ బ్రహ్మచారి అప్పుడు భక్తి సిద్ధాంతి, మీరు ఏం మాట్లాడుతున్నారు ఇలా అంటే ఎలా మనకు తెలుస్తుంది, ఇది వీళ్ళలో ఎవరు మంచోడు ఎవరు చెడ్డోడు మనకి ఎలా తెలుస్తుంది, మీరేంటి ఇలా అడుగుతున్నారేంటి, ఈ మైదానానికి ఆయన ముట్టుకోవడానికి ఆయనకి చివరి సంస్కారాలు చేయడానికి ఏంటి సంబంధం, ఇలా ఎలా అడుగుతారు మీరు అని అడుగుతారు భక్తి సిద్ధాంతని. అప్పుడు ఆయన మాట్లాడరు, అయ్యా పోలీస్ అధికారి గారు మీరు మౌనంగా ఉండండి చూడండి ఏం జరుగుతుందో అంటాడు ఆయన. చూస్తే ఒక్కొక్కరు ఆశ్రమం వాళ్ళు, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు ఆయన భౌతిక శరీరాన్ని సమాధి మందిరంగా ఏర్పాటు చేస్తానని ఒక్కడు కూడా ఉండరు అక్కడ, అందరూ వెళ్ళిపోతారు. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోతాడు, ఏంటంటే ఇదంతా, వీళ్ళందరూ బాబాజీలు అంటున్నారు, స్వామీజీలు అంటున్నారు, పెద్ద పెద్ద బ్రహ్మచారులు అంటున్నారు, ఆశ్రమాలు అంటున్నారు, మా ఆశ్రమాలను అది చేస్తా ఇది చేస్తా అంటున్నారు, ఒక్కడో మీరు చెప్పిన సవాలుకి ముందుకు రాలేదేంటి వీళ్ళంతా, ఇప్పటిదాకా ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుంది, ఆయన దాన సంస్కారాలు ఆయన సమాధి మందిరం ఎవరు ఏర్పాటు చేయాలి పెద్ద తతంగం జరిగిందని నాకు కంప్లైంట్ వస్తే నేను వచ్చాను ఏకంగా ఆఖరిగా ఓ సాధువు కోసం, ఇదేంటి మీరు ఇలా అంటే ఎలా వెళ్ళిపోతున్నారా అని. మీకు అదే అర్థం కదండి, ఇవన్నీ ఇలాగే ఉంటాయి, మీకు తెలియదు, నాకు అర్థమైంది. కొంతమంది ఆయనతో చెప్తారు, ఆయన కోరుకున్నారు గౌరకిషోర్ దాస, ఆయన శరీరం వదిలేసిన తర్వాత చైతన్య మహాప్రభు లీలా ప్రదేశాలు అన్ని చోట్ల నన్ను ఈడ్చుకుని వెళ్ళండి, ఆ ధూళంతా నాకు తగలాలి, అలా ఇలా అంటారు. మీరు అవన్నీ ఏమేమి మాట్లాడద్దు, నాకు తెలుసు మా గురువు గారి గురించి, ఒకవేళ ఆయన చూడాలనుకుంటే ఆ ప్రదేశాలు చూడాలనుకుని ఉంటారు, లేదంటే ఆ ధూళి తన మీద పడాలని కోరుకుని ఉంటారు, ఇలాగ ఈడ్చుకుని వెళ్ళాలంట రోడ్డు మీద, అది అలా కోరుకున్నారా. సో ఆయన ఒప్పుకోలేదు ఇవన్నీ, గౌరకిషోర్ దాస్ బాబాజీ విషయంలో ఆయన ఇలా ఒప్పుకోలేదు, ఎందుకంటే గురువు చాలా ఉన్నతంగా ఉంటారు. సో ఆ పల్లకిలో మోయాలి, ఇలా ఇలా చేయాలి అలా చేయాలి కానీ. సో వాళ్ళందరూ ఇన్ని మాటలు చెప్పారు కదా, ఆయన ఈ ప్రశ్న విషయం కానీ ఈ మైథున విషయం ప్రస్తావించగానే ఒక్కడు ఉన్నాడు అక్కడ, అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన థింక్ చేస్తారు, ఎలా అంటే భక్తి సిద్ధాంత ఇంత గొప్ప సాధువుని చైతన్య మహాప్రభు ఏం చేశారు, హరిదాస్ ఠాకూర్ని తన చేతుల్లోకి ఎత్తుకున్నారు, ఎత్తుకుని వెళ్ళి సమాధి మందిరం ఏర్పాటు చేశారు బంగాళాఖాతం ఒడ్డున, హరిదాస్ ఠాకూర్ సమాధి మందిర్ పూరిలో. అలాగే ఈయన నాకు ఒక్కడికే గురువు, సంపూర్ణ హక్కులు నాకే ఉన్నాయి ఈయన తాకడానికి, ఈయనకి సంస్కారాలు చేయడానికి, అందుకని నేనే తీసుకెళ్లి చేస్తానని చెప్పేసి ఆయన నా తల మీద పెట్టుకుంటాను మా గురువు గారు అని చెప్పేసి ఆయన భక్తి సిద్ధాంత గారు
గౌరకిషోర్ దాస్ బాబాజీ గారిని పల్లకిలో పెట్టి ఆయన తన శిరస్సు మీద పెట్టి మోసి ఆయనకి ఒక ప్రదేశంలో ఒక వ్యక్తి ద్వారా ఒక స్థలం తీసుకుని అక్కడ నది ఒడ్డున ఈ సమాధి మందిరం ఏర్పాటు చేస్తాడు. సో ఇది నాదే, నా స్థలంలో ఉన్నాడని ఆయన ఒక రకం. సరే 16 ఏళ్ల పాటు గడిచిన తర్వాత గంగా నదికి బాగా వరదలు వచ్చేస్తే అది కోతకు గురవుతూ ఉంటది అనమాట ఆ స్థలం అంతా. అది గమనించి నదిలో కొట్టుకుపోయారని చెప్తారు. మళ్ళీ ఆ ప్రదేశాన్ని అంతా భక్తి సిద్ధాంత మళ్ళీ సేకరించి సమాధి మందిరాన్ని ఆయన ఆశ్రమంలో ఏర్పాటు చేశారని చెప్తారనమాట. సో ఇలాగా సో గొప్ప సాధువు, వైరాగ్యం అంటే వైరాగ్యం, ఖరాఖండిగా ఎవరైనా స్వీట్స్ తీసుకొచ్చారనుకో నేను తినను అని చెప్పేసేవారు ఆయన. చాలా సాదా సీదా నీటిలో నానబెట్టిన అటుకులు, రుచికరమైన ఆహార పదార్థాలు తినకపోవడం, ఇలా సాదా సీదా ఆహారం మాత్రం తీసుకున్నారు. సో సాధువు ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఖరాఖండిగా ఉండాలి, నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఇది భక్తి చేసే విధానం. ఇలా అయితేనే భక్తిలో మనం ఖచ్చితంగా ఎదుగుతాము. గృహస్థుడు ఆలోచించినట్టుగా సాధువు ఆలోచించకూడదు. సాధు ఆలోచన ఎప్పుడు కూడా గృహస్థుడు ఆలోచనకి భిన్నంగానే ఉంటది. ఇప్పుడు ఎవరైనా జమీందారు వచ్చారు, ఒకసారి ఒక జమీందారు వస్తారు, నేను నీతో మా ఇంటి దగ్గర రండి, పెద్ద భావన ఉంది, అక్కడ కార్యక్రమం జరిపిస్తున్నానంటే ఆయన రారు. నువ్వే అక్కడికి వచ్చి నాతో పాటు నువ్వు భక్తి చేయి. ఎందుకంటే నీ దగ్గరికి వచ్చాననుకో నాకు నిన్ను చూసి ఈర్ష్య కలగచ్చు, నేను ఏదైనా అడగాలనిపించచ్చు, అతను నీకు నా మీద ఆధిపత్యం చేయాలనిపించచ్చు, లేదంటే నాకు ఏదైనా కట్టి అనిపించచ్చు, నేను ఏదో కోరికలు కోరాలనిపించచ్చు, నేను రానన్నారు. అంతే కదా, ధనవంతుల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు పండాల్స్ అన్ని. దానికి వెళ్తే మళ్ళీ నా భక్తి ఎలా అయితే ఇబ్బంది పడుతుందో ఆయన గ్రహించేవారు ఆయన. సో అందుకని చాలా చాలా కఠినంగా సాధన చేస్తూ ఉన్నది ఉన్నట్టు ముఖం మీద మాట్లాడుతూ చాలా నిఖార్సైనటువంటి సాధువుగా ఆయన వెలుగొందారు. లేదంటే భక్తి వినోద్ ఠాకూర్ మహారాజ్ గారు భక్తి సిద్ధాంతకి తన కుమారుడికి దీక్ష ఇవ్వచ్చు పరంపరలో, నేను నిన్ను శిష్యుడిగా అంగీకరిస్తున్నానని. లేదు నువ్వు నా దగ్గర వద్దు, ఆయన దగ్గరే తీసుకో అన్నారు ఆయన. ఎందుకంటే ఆయన 30 ఏళ్ల పాటు బృందావనంలో ఉన్నారు, జీవితం మొత్తం మాయపూర్లోనే ఉన్నారు. భక్తి తప్పించి ఇంకా ఆయనకి ఏం తెలియదు, సింపుల్సిటీ తప్పించి ఇంకా ఆయనకి ఏమీ తెలియదు. అంత అద్భుతంగా ఆయన సాధన చేశారనమాట. అందుకని సాక్షాత్ వైరాగ్యమూర్తయ్యే ఆయన ప్రణామంత్రం ఉన్నది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గౌరకిషోర్ దాస్ గారు. చాలా మంది ఆయన కలిశారు, చాలా సంఘటనలు జరిగినాయి. ఆయన ఖరాఖండిగా నిఖార్స్గా చెప్పేసేవారు. ఎవరైనా ఏదైనా ఇస్తానన్నా వద్దనివారు, ఏదైనా కట్టిస్తానన్నా వద్దనివారు, ఏదైనా చేస్తానన్నా వద్దనివారు. ఎందుకంటే సాధువులానే ఉండాలి, ఉన్నది ఉన్నట్టు ముఖం మీద చెప్పేయాలి. అంటే ఇది కొన్ని సందర్భాల్లో ఇబ్బంది తెస్తుంది, సాధువు మీద చెడు అభిప్రాయం కూడా తీసుకొస్తుంది. కానీ వాళ్ళు ఏదో అనుకుంటారని కాదు, మన భక్తి నాశనం అయిపోతుంది. అందుకని కొంతమంది చాలా తెలివిగా దాన్ని తప్పించడం, లేదంటే దానికి పాలిష్ చేసి చెప్పడం ఇలా చేస్తుంటారు. బట్ ఆయన ముందే గ్రహించి ఇతను ఇలాంటి వాడు, ఇతను మనతో ఉండడు, ఇతను సరిగ్గా చేయడు. అందుకని ఆయన ఎక్కువ మంది శిష్యులు అసలు ఎవరిని శిష్యులుగా అంగీకరించలేదు. ఆయన అడ్డం పెట్టుకుని ఎవరైనా మా గురువు గారు అని చెప్పుకోవాలని ప్రయత్నం చేయాలి తప్పించి అధికారికంగా నాకు ఎవరు శిష్యులు లేరు. అసలు ఒకటే మాట చెప్పు, నేనే సరైన శిష్యుడిని కాదు, నేనే సరైన గురువుని కాదు, నేను ఎందుకు తీసుకుంటాను శిష్యుల్ని అనేవారు ఆయన. కానీ భక్తి సిద్ధాంత పంతం పట్టి 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 మా నాన్నగారు చెప్పారు తీరాల్సిందే మీరంటే ఇంకా సరైన అంగీకరించారన్న. సో ఇలాగా అద్భుతమైనటువంటి వైరాగ్యమూర్తి కింద ఆయనకి మాయపూర్లో బృందావనంలో మంచి పేరు ఉందన్నమాట. సో అలాంటి గురువు ఆ పరంపరలో మనం ఉన్నాం, మన అదృష్టవశాత్తు. కనుక గొప్ప గొప్ప వైష్ణవుల యొక్క కథలు మనకి చాలా ప్రేరణ కలిగిస్తాయి భగవద్భక్తి చేయడానికి, సాధు జీవనం పొందడానికి, సాధువులా ఉండడానికి. కనుక ఇలాంటి వైష్ణవుల గురించి తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే సో మనం చాలా ఇన్స్పైర్ అవుతాం, ప్రేరణ పొందుతాం ఎలా భక్తి చేయాలి అనేది. సో మనం అన్ని చేయలేకపోయినా కనీసం వాళ్ళు చేసిన దాంట్లో సాధన అయినా మనం చేసిన విజయం సాధించడానికి ముందడుగు వేసినట్టు అవుతుంది అన్నమాట. కనుక ఈరోజు మనం మళ్ళీ ఇంతకు ముందు కుంతి మహారాణి గురించి తెలుసుకున్నట్టుగానే ఒక గొప్ప వైష్ణవి, అలాగే మనకి ఒక 200 సంవత్సరాలకు ముందు, 223 సంవత్సరాలకు ముందు మనకు ముందు మన పరంపరలో ఉన్నటువంటి ఒక గొప్ప గురువు గురించి తెలుసుకునే అదృష్టం మనకి ఈ రోజు ఇవాళ కలిగింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుదన ప్రణామం. చాలా చాలా విషయాలు బాబాజీ మహారాజ్ గురించి చెప్పిన చాలా సంతోషం ప్రభు. భక్తులందరికీ ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే కనుక అడగచ్చు.